కాలిపోయింది కనుక. చూడండి, దాన్ని కాల్చడానికి ఎంతో పుల్ల ఉపయోగిస్తాడు, ఎంతో శ్రమ ఉపయోగిస్తాడు. రాత్రంతా నిద్ర లేకుండా దాన్ని కాలుస్తూ ఉంటాడు కుమ్మరైన. కనుక అన్ని పాటలు పడతాడు. దాన్ని తయారు చేయడానికి ఎంతో సమయం తీసుకుంటాడు, ఎంతో చెమట ఊరుస్తాడు, ఎంతో కష్టపడతాడు. కనుక దాన్ని తయారు చేసి తీరా ఆమలో పెట్టి కాల్చిన తర్వాత అది పగిలిపోతే దాన్ని ఎందుకు ఉపయోగపడదు. ఇంకా అది దేనికి ఉపయోగించడానికి అవకాశం ఉండదు. దాన్ని చూసినప్పుడు అయ్యో నా శ్రమ అంతా కూడా పాడైపోయిందే అనుకుంటాడు. చూసారు, దాన్ని ఏం చేస్తాడు, విసిరేస్తాడు. ఎందుకంటే ఉపయోగపడదు. దాన్ని వేరే రకంగా ఉపయోగించాలన్నా పనికిరానటువంటి కొండ అయిపోతుంది. అందుగురించి ఆ కొండ ఉపయోగం లేనటువంటిదిగా అయిపోతూ ఉంటుంది. అందుగురించి మన ప్రభువైన దేవుడు మనల్ని తయారు చేసి సిద్ధపరిచి పెంచి పెద్ద చేసి జ్ఞానం ఇచ్చి ఆయుష్ ఇచ్చి జీవం ఇచ్చి ఇన్ని పాటలు పడిన తర్వాత మనం పనికి రాకుండా పోయామనుకోండి, దేవుడు ఎంతో బాధపడతాడు, ఎంతో వేదన పొందుతాడు. అయ్యో ఈ బిడ్డ కోసం నేను ఎంత శ్రమ పడ్డాను, ఈ బిడ్డ కోసం నేను ఎంత ప్రయాసపడుతూ వచ్చాను, ఎంత క్రయం చెల్లించాను, ఎంత చెమటూర్చాను అని బాధపడతాడు కదండి. అందుగురించి పనికిరానటువంటి కొండవలే మనం ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. సరే, అందుగురించే చూడండి, మత్తయి సువార్త 25 అధ్యాయము 30 వచనం చదవండి. మరియు పనికి మాలిన ఆ దాసుని ఎలుపటి చీకట్లోనికి త్రోసివేయండి. పడేసేయటమే కదా, దాన్ని పడేసేయటమే, త్రోసివేయటమే. ఉపయోగపడదు. సరే, కనుక ఉపయోగపడినటువంటి కొండవలే మనం ఉండకూడదు. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 15 వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల పడవేయబడటమే, అగ్నిగుండములో పడవేయబడినటువంటి పరిస్థితి అండి. ఎంత శ్రమ పడతాడు ఆ కొండ గురించి. అలాగే నీ గురించి, నా గురించి దేవుడు ఎంత శ్రమ పడ్డాడు. తల్లి గర్భంలో రూపించింది మొదలుకొని బయటికి తీసుకుని వచ్చి మనల్ని బ్రతుకు అని చెప్పాడు. అంత మాత్రం కాదు, మనల్ని పెంచుతూ వచ్చాడు. ఆయన గాలిచ్చాడు, నీరిచ్చాడు, ఆహారం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, మనకు జీవం ఇచ్చాడు. పెంచి పెద్ద చేస్తే ఆయన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం. మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని మందిరం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కోసారి ఆరాధన విడిచిపెట్టి వెళ్ళిపోతాం, ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. మనం చూసారా, ఆయన ఎంత క్రయం చెల్లించాడు, ఎంత బాధపడతాడండి కదా. ఉపయోగము లేనటువంటి కొండవలే మనం ఉండకూడదు. విసిరి పారేస్తాడండి, పనికిరాదు. దీనికోసం ఉపయోగించిన శ్రమంతా కూడా వృధా అయిపోయిందని విసిరి పారవేసేటువంటి పరిస్థితి. అందు గురించి ఆకాని జీవితంలో ఎటువంటి పరిస్థితి అయిపోయిందండి. చదవండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. మనమందరూ కూడా నిత్యము చదువుకునేటువంటి భాగాలే. 7వ అధ్యాయము చూడండి, ఆకాను పరిస్థితి ఏమైపోతా వచ్చింది. 21వ వచనం చదవండి. దోపుడు సొమ్ములో మంచి సీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. దేవుని మాట వ్యతిరేకిస్తూ వచ్చాడు, అతిక్రమిస్తూ వచ్చాడు. దేవుడు ఆ శపథమైనటువంటి దాంట్లోని తీసుకొచ్చింది ఏది కూడా మీరు ముట్టుకోవద్దు, దాన్ని తగలబెట్టేయండి అని దేవుడు చెప్తే చూశాడంట, ఆశించాడంట, తెచ్చాడంట, దాచుకున్నాడంట. చూసారా,
కనుక ఇలాంటి జీవితాలు మన జీవితంలో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇలాంటి చూసి ఆశించి వాటిని విడిచిపెట్టలేక వాటిని దాచుకున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటూ ఉంటాయి. కనుక దాన్ని బట్టి దేవుడు కోప్పడ్డాడంట. దేవుడు కోప్పడ్డాడంట. కోప్పడితే ఏం చేస్తాడు? విసిరి పారేస్తాడు అంతే. కోప్పడితే దేవుని కోపం వస్తే ఏం చేస్తాడు? విసిరి పారేస్తే నువ్వు పనికిరావు పో అంటాడు. అయ్యో ఏంటి ప్రభువా నన్ను పనికిరావంటావు, నేను ఎంతకాలం నుంచి ఉన్నాను, ఎంతకాలం విశ్వాసిని, ఎంత పని చేశాను మందిరంలో, నీ కోసం ఎంత శ్రమ పడ్డాను అని అంటే, నువ్వు ఇప్పుడు నా మాట వినలేదు. సౌలు విషయంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడే సౌలు. దేవుడు సిద్ధపరిచినటువంటి వాడే, దేవుడే రాజుగా ఇశ్రాయేలు ప్రజలకి నియమిస్తూ వచ్చాడు. కానీ దేవుని మాట వినకపోవటం వల్ల సౌలు కూడా ఏమయ్యాడు? విసర్జింపబడ్డాడు. సరే, కనుక ప్రియమైనటువంటి దేవులారా, హాకాను ఏం చేశాడండి? చూశాడంట, ఆశించాడంట, తెచ్చుకున్నాడంట, దాచుకున్నాడంట. అనుభవించలేదు, దాచుకున్నాడు అంతే. చూసారా ఏమైపోయింది? ఇప్పుడు ఏం చేశారు? చదవండి కిందకి 24 వచనం. తరువాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ ఆకానును కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలో తీసుకుని పోయొచ్చారు. అన్నీ కూడా, తనకు కనీసం డేరా కూడా అండి, తనకున్న డేరాను కూడా తీసుకొచ్చేసి ఆకోరు లోయలో పడేశారు. పడేసి ఏం చేశారండి? చదువుమ్మా. అప్పుడు యెహోషువయు, నీవేళ మమ్మల్ని బాధపరిచావు. ఎంతమంది ఇశ్రాయేలు ప్రజల్ని, ఇంచుమించు 20 లక్షల మంది, 22 లక్షల మంది ప్రజలను నువ్వు ఎందుకు బాధపరిచావు? నువ్వు ఒక్కడు ఆశించి దాచుకుని ఎందుకు బాధపరిచావు? నువ్వేళ మమ్మల్ని బాధపరిచావు, నేడు యెహోవా నిన్ను బాధపరుస్తాడు. సరే, కనుక ఎంత బాధ తెచ్చుకుంటూ వచ్చాడు, ఎంత శ్రమ తెచ్చుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలు అందరూ వాడిని రాళ్లతో సావుగొట్టేశారంట. ఎక్కడ? లోయలో. డేరాతో సహా, పశువులేంటి, ఆ మందలేంటి, వాళ్ళ పిల్లలేంటి, వాళ్ళ కుటుంబస్తులేంటి, అందరూ కూడా ఆ లోయలో ఏమైపోయారండి? రాళ్లతో సావగొట్టి వాళ్ళ మీద రాళ్ళు గుట్టగా వేస్తూ వచ్చారంట. తగలబెట్టేసి ఆ రాళ్ళన్నీ గుట్టగా వేశారంట. అది నేటి వరకు ఉంది అని రాయబడింది. నేటి వరకు ఉంది. ఈ రోజున మనం చదువుకుంటున్నామంటే మనం ఎలా ఉండాలి? ఆ జీవితాన్ని చూసి మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని మందిరములో, దేవుని సహవాసములో, ఈ లోకములో మనం ఎలా కనపడాలి? వాళ్ళకి దేవుని ఎలా మహింపరచాలి? అది నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళ, అందుకే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, భయముతో వణుకుతూ ఉండాలి. దేవుని అంటే ఇది ఆ భయము వణుకు ఎందుకు ఉండాలి? మనల్ని చూసి ఎవరు పాడైపోకూడదు. ఒకని అవిధేయత అనేక మందిని పాపులుగా చేస్తుందంట. ఒకని విధేయత అనేక మందిని నీతిమంతులుగా చేస్తుందంట. సరే, మనం చిన్న అవిధేయత చూపిస్తే అనేక మంది పాపులైపోతారంట. మనకు తెలియకుండానే పాపులైపోతారు వాళ్ళు. మన అవిధేయత ఏముందలే, చిన్నదే కదా, చిన్న అబద్ధమే కదా అని మనం అనుకుంటాం. దాన్ని ఎంతమంది వింటారో, ఎంతమంది చెప్పుకుంటారో అది మనకు తెలియకుండానే పాకిపోతూ ఉంటుంది. అది అనేక మంది పాపులుగా పలానక్క ఎంత విశ్వాసగా ఉంటుంది, ఎంత ఆత్మీయంగా ఉంటుంది, అక్కేలా మాట్లాడిందంటే, అన్నయ్యలా మాట్లాడాడంటే మనమేంటి అని ఎంతోమంది పాడైపోయేటువంటి పరిస్థితి. అందుగురించే దాన్ని జ్ఞాపకార్థంగా రాయించాడు. అలా అది ఏమి లోయ అంటండి? అది ఆకోరు లోయ, బాధలోయ అండి. చూసారా, కావాలని బాధలు తెచ్చిపోయినా అనుభవించాడా? బంగారం అనుభవించాడా? వెండి అనుభవించాడా? ఆ వస్త్రం ఏమైనా అలంకరించుకున్నాడా? ఏమీ లేదు. ఏమీ లేకుండానే పతనమైపోతూ వచ్చాడు. చూసారా, కనుక ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుగురించే పారవేయబడేటువంటి అనుభవం అది. పారవేయబడినటువంటి లోయలో తుడిసి పాడేసినట్టే, కుటుంబం అంతా కూడా తుడిసి పాడేసినట్టే
అయిపోతూ వచ్చింది. కరోనాలో కూడా ఒక్కొక్క కుటుంబం ఎగిరిపోతూ వచ్చింది. కుటుంబమే వెళ్ళిపోతూ వచ్చింది. భర్త హాస్పిటల్లో ఉన్నాడు, నా భర్త ఇంకా వస్తాడు, తీసుకొస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి భార్య భర్తను చూడకుండానే భర్త అలాగ అట్నుంచటే ఎక్కడో కప్పెట్టేస్తూ వచ్చారు, ఎక్కడో తగలబెట్టేస్తూ వచ్చారు. చూసారా? కనుక భార్య ఇంకా వస్తుంది అని ఎదురు చూసినటువంటి భర్త భార్యను చూడకుండానే ఇదైపోతూ వచ్చాడు. పిల్లలకి తల్లిదండ్రులు జాడ లేకుండా అయిపోయింది. పిల్లలు అనేక మంది తల్లిదండ్రులు ఎదురుగుండా యవ్వన బిడ్డలు చనిపోతూ వచ్చారు. వాళ్ళని చూసి నేను చనిపోతే బాగుండు, నా కుమారుడు చనిపోయాడు, నా కుమారుడు విలువైనటువంటి చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, నా కుమారుడు చచ్చిపోయాడు, అయ్యో నేను చచ్చిపోతే బాగుండు అని ఏడిసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. చూసారు? కనుక ప్రియమైనటువంటి దేవులారా, రేపు దినం మంద కాదు, రేపు ఏమవుతుందో మనకు తెలియదు. అయితే మన ప్రభువుకి సాక్షులుగా మనం ఉండాలి, ప్రభువుని మహింపరిచే వారంగా ఉండాలి, ఉపయోగపడేటువంటి కుండలాగా మనం ఉండాలి. పారవేయబడేటువంటి కుండ కాదు, పనికొచ్చే కుండలాగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. రెండవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊళ్ళోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడిడి, ఈయన క్రీస్తు కాడా అని ఊర్లో వాళ్ళందరికీ కూడా చెప్తూ వచ్చింది. ఆ స్త్రీ మనకు తెలుసు, సమరయ స్త్రీ కుండ పట్టుకుని మిట్ట మధ్యాహ్నం ఎండలో బావి దగ్గరికి వచ్చింది. యేసుప్రభువారు అక్కడ ఉన్నారు. ఆ బిడ్డ కోసమే యేసుప్రభువారు అక్కడికి వచ్చారు. ఒంటరిగా ఎండలో ప్రయాసపడి ఆ బిడ్డను రక్షించడానికి వచ్చాడు. యేసుప్రభువారు ఒక్కడున్నా వెళ్తాడు. యేసుప్రభువారు చాలా దెయ్యం పట్టినటువంటి అతను రక్షించడానికి గెరాసీనీల దేశంలో ఒక్కడు వెళ్తూ వచ్చాడు. ఏర్లు దాటుతూ వెళ్తూ వచ్చాడు, శ్రమ పడుతూ వచ్చాడు. ఒక్క మనిషి గురించి కూడా ఇందాకన్నా చెప్పారు, ఈరోజు మనకి సువార్త ఉంది కనుక ఒక్క మనిషి అయినా పర్వాలేదు. ఒక్క పాపి రక్షణ పడితే ఎంత సంతోషం అండి, ఒక్క పాపి రక్షణ పడితే పరలోకములు ఎంత ఆనందం అండి. చూసారా? కనుక అందు గురించి స్త్రీ ఏం చేసింది, కుండ అక్కడ పడేసింది, ఊళ్ళోకి వెళ్ళింది, యేసుప్రభువారిని అందరికీ పరిచయము చేస్తూ ఉంది. ఈ కుండ ఖాళీ కుండ, ఈ ఖాళీ కుండ అక్కడ పడేసింది. ఈ ఖాళీ కుండ ఎందుకులే, విడిచిపెట్టబడినటువంటి కుండ, ఈ కుండను విడిచిపెట్టింది. అది విడిచిపెట్టేసింది కుండని. ఈ కుండ ఖాళీ కుండ కనుక విడిచిపెట్టబడింది. సరే, కనుక మనము కూడా విడిచిపెట్టబడినటువంటి అనుభవంలోనికి రాకూడదు. మనము మొదట చూడండి, రక్షింపబడినటువంటి కొత్తలో మనం ఎలా ఉంటాం? ప్రభు కొరకు ఏమైనా చేస్తాను, నా జీవితాన్ని సమర్పించుకుంటాను, ఎటువంటి శ్రమైన నేను అనుభవిస్తాను, ఎంత కష్టమైన నేను అనుభవిస్తాను, నా క్రైమ్ అంతా కూడా నేను చెల్లిస్తాను, నాకు వచ్చిన ధనం కూడా నేను ఉపయోగిస్తాను అని ఎంతో తీర్మానం చేసుకుంటాం. తర్వాత ఏమవుతామండి, సన్నగిల్లిపోతూ ఉంటాం. దేవుని మందిరంలో పనిచేయటానికి కూడా వెనకాడుతూ ఉంటాం. దేవుని ఇంట్లో ఏమైనా పని చేయాలంటే వెనకాడుతూ ఉంటాం. ఏదైనా మీటింగ్ అంటే వెనకాడుతూ ఉంటాం, ఇచ్చే దాంట్లో వెనకాడుతూ ఉంటాం. మొదట్లో చాలా ఇదిగుంటుంది. ఒక అబ్బాయి అన్నాడు, అన్న మనం ఆటోకి మైకులు కట్టుకున్నాము, ఆటోలో కూర్చుండి కాదు సువార్త చేయటము, నడిచి పాటలు పాడదాం. నేను అనుకున్నాను, అవును, నువ్వు కొత్తగా రక్షింపబడ్డావు, అలాగే ఉంటుంది. నువ్వు కొత్తగా రక్షింపబడ్డావు కనుక అలాగే ఉంటుంది పరిస్థితి. కానీ నా వయసు వచ్చేటప్పటికి నడవలేము, నడుస్తా పాట పాడలేము, నడుస్తా ఒగ్గురికి వచ్చేస్తూ ఉంటుంది, నడవలేము కదండి. కనుక మొదట్లో బాగానే ఉంటుంది, రాను ఏమవుతాం, సన్నగిలిపోతూ ఉంటాం, పరిచర్యలో సన్నగిలిపోతూ ఉంటాం, వాక్యం చదివే విషయంలో సన్నగిలిపోతూ ఉంటాం, ప్రార్థన విషయంలో సన్నగిలిపోతూ ఉంటాం, ప్రార్థన కూడికి రావాలంటే సన్నగిలిపోతూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళాలి, దేవుని సేవకు లేదని చెప్తే పలానా చోటకి వెళ్ళాలి, మనం అందరం వెళదామంటే సన్నగిలిపోతూ ఉంటాం. ఇలాగేమవుతుందంటే ఆత్మీయత ఏమవుతుంది,
సన్నగిలిపోతూ ఉంటుంది. సరే, కనుక అటువంటి పరిస్థితి రానివ్వకూడదు, విడిచిపెట్టబడేటువంటి పరిస్థితి రాకూడదు. ఉదాహరణ చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయం 20 వచనం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడిజిమ్ముకొందును అనుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియదు. సంసోనుని దేవుడు ఏం చేశాడంట? ఎడబాసాడంట, విడిచిపెట్టేశాడంట. ఎంత భయంకరమైనటువంటి జీవితం అండి, ఎంత భయంకరమైనటువంటి జీవితమో. సింహం ఎదురొస్తే సింహాన్ని సీల్ చేసి చంపేసి పడేసినటువంటి వాడు, 300 నక్కలను పట్టుకుని ఒకదాని తోక ఒకటి ముడేసి దివిటీలు పెట్టేసి ఫిలిష్తీయుల శైలన్నీ కూడా తగలబెట్టేసినటువంటి వాడు, ఆ కోట గుమ్మాన్ని తీసి భుజాన్ని వేసుకుని కొండ మీద పడేసినటువంటి వాడు. కోట గుమ్మం అంటేనే ఏనుగులతో లాగాలి, ఏనుగులతో వెయ్యాలి, దాన్ని ఏనుగుల బలంతో వెయ్యాలి. ఆ గుమ్మాన్ని ఏనుగుల బలంతోనే దాన్ని తీయాలి. అంత పెద్ద గుమ్మం. విజయనగరం కోటలో ఇప్పటికే ఆ గుమ్మం అలాగే ఉంది. పెద్ద గుమ్మం ఉంటుందండి, చుట్టూరు పెద్ద కొలను ఉంటుంది. కనుక భద్రత అది. అలాంటి గుమ్మాన్ని కూడా తీసి ఏం చేశాడు? దూరంగా పట్టుకుపోయాడు భుజాన్ని ఎట్టుకుని. అంత పెద్ద గుమ్మాన్ని చూసారా? గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. అటువంటి ఈ సంసోను ఏమైపోయాడండి? విసర్జింపబడ్డాడు, విడిచిపెట్టబడ్డాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఫిలిష్తీయులను హతము చేస్తూ వచ్చాడే, ఫిలిష్తీయులకు వణుకు పుట్టించాడే. దేవుని నామం అంటే ఎటువంటిది, యెహోవా అంటే ఎటువంటి వాడు, ఎటువంటి శక్తి గలవాడు, ఆ రుజువుపరిచినటువంటి వాడు. అలాంటి వాడు ఏమైపోయాడండి? విడిచిపెట్టబడ్డాడు, అంతే, విసర్జింపబడ్డాడు. చూసారా? కనుక మనం కూడా సన్నగిలిపోతున్నామేమో, విడిచిపెట్టబడతామేమో ఒకవేళ అటువంటి పరిస్థితి రాను. ఎందుకంటే దినములు చెడ్డయి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుసు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి, జ్ఞానుల వలె నడుచుకోనండి. చూసారా? యుద్ధ వాతావరణం వింటున్నాం. ప్రభు చెప్పారు, ఎప్పుడో చెప్పారు. యుద్ధ సమాచారాలు వింటారు, కరువుల గురించి వింటారు, వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా చూస్తున్నాం, వింటున్నాం మనం. చూసారా? మొన్నటిదాకా గాజా ఇజ్రాయేల్ యుద్ధం, అంతకుముందేమో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇప్పుడేమో ఇజ్రాయేలు ఇరాన్ యుద్ధం. ఇలాగా అరబ్ దేశాలన్నీ కూడా ఒకటైపోతాయి, క్రిస్టియన్ దేశాలన్నీ ఒకటైపోతాయి. ఇంకా ఒకదాన్ని కూడా తగలబెట్టుకుంటారు, భూమి అంతా కూడా కాల్చిబడుతుంది. 2 పేతురు పత్రిక 3 అధ్యాయంలో చెప్పినట్టుగా కాలిపోతుంది, లోకమంతా కూడా కాలిపోతుంది. మరి మనము సిద్ధమా? ఈరోజు లోకస్తుడు అంటున్నాడు నేను సిద్ధమా అంటున్నాడు. నేను సిద్ధమంటే నేను సిద్ధం అనుకుంటున్నారు వాళ్ళు. మరి మనమేంటి? నేను సిద్ధం ప్రభు, నీకోసం నేను ఏమైనా చేస్తాను, నీకోసం నేను చనిపోవడానికైనా సిద్ధమే. చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. మరి మనమేంటి? విడిచిపెట్టబడినటువంటి కొండ వలె మనం ఉంటామా? ఆ స్త్రీ కొండను విడిచిపెట్టేసింది. అది ఖాళీ కొండ, ఖాళీగానే ఉంది, ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేదు కనుక విడిచిపెట్టబడినటువంటి. కానీ అలా మనం ఖాళీగా ఉండకూడదు, చూసారా? అందుగురించి విడిచిపెట్టబడ్డాడు సంసోను. దేవుడైతే సంసోను విషయంలో ఎంతో ఆశపెట్టుకున్నాడండి, ఎంతో ఆశపెట్టుకున్నాడు. నాజీరు చేయబడ్డవాడు, గొప్ప బలమిచ్చాడు, ఆత్మచేత రేపుతూ వచ్చాడు సంసోను వెళ్ళు, అలాగే వెళ్తూ వచ్చాడు. కానీ పాపంలో పడిపోతూ వచ్చాడు. సంసోను పడిపోవడానికి 3 కారణాలు. 1, చూపు అండి. చూపు కూడా ఎంత పాపమో సరే, చూసి పాడైపోతూ వచ్చాడు. 2వది ఏంటి?
సంసోను పాడు చేసింది రెండవది ఏంటండి? నిద్ర. విపరీతమైన నిద్రపోతూ వచ్చి తలంతా తీసేసినా మెలకువ లేదు, తాళ్ళు కట్టేసినా మెలకువ లేదు. చూసారా? అందుకే దశలోనికలకు రాసిన పత్రికలు అంటాడు, మీరు ఇతరుల వల్లే నిద్రపోవద్దు, మీరు ఇతరుల వల్లే నిద్రపోవద్దు. చదువు 5:6 కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఇందుము. చూసారా? మత్తులంగా ఉండకూడదంట, నిద్రపోకూడదంట. చూసారా? మూడోది ఏంటి? ఒకటి చూపు, రెండవది నిద్ర, మూడవది అపవిత్రత. అపవిత్రత అంటే ఉదాహరణకి ఇప్పుడు సింహాన్ని చంపేశాడు కదండి. ఆ సింహం ఎక్కడ పడేశాడు అమ్మా? అది చంపేసిన చోట పడేశాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చినప్పుడు చక్కగా తేనెపట్టు ఉంది అందులో, ఆ తేనెపట్టు తను తినేసాడు, తల్లిదండ్రులు కూడా పట్టుకెళ్ళాడు. చూసారా? ఆ తేనెపట్టు ఎక్కడిది అమ్మా? ఆ శవం యొక్క కలివరంలో ఉంది. తేనె ఎక్కడి నుంచి వస్తుంది? పువ్వుల్లోంచి వస్తుంది. పువ్వుల్లో ఉన్నటువంటి మకరందం, అదే తేనె. ఇప్పుడు ఆ సింహాన్ని ఎక్కడ చంపాడు? కాదు, ద్రాక్ష తోటల దగ్గర చంపాడు. ద్రాక్ష తోటల దగ్గర చంపాడు. ఆ ద్రాక్ష పువ్వుల్లో నుంచి వచ్చినటువంటి అదే తేనె. ఇప్పుడు సంసోను పుట్టక మునుపు తన తల్లికి ఏం చెప్పాడు? చూసారా? ఎక్కడికి పోయిందో చూడండి. ఇది మనకి తెలియదు. పాపం ఎలాగొస్తుందో తెలియదు, ఎలా దోషం వచ్చి పడుతుందో మనకి తెలియకుండానే వచ్చి పడుతుంటాయి మన మీద. కొన్ని మనం అనుకోని రీతిగా వచ్చి పడుతుంటాయి, కొన్ని మనకు తెలియకుండానే వచ్చి పడుతుంటాయి కొన్ని. చూసారా? కనుక ఇది సంసోనికి తెలీదు, వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు, ఎవరికి తెలియదు. ద్రాక్షరసమే కానీ అది తాకూడదు. చూసారా? అంత నిష్ట కలిగినటువంటి సంసోను ఇప్పుడు ఏమైపోయాడండి? విడిచిపెట్టబడ్డాడు. చూసారా? అపవిత్రత. మొట్టమొదటిది చూపు, రెండవది నిద్ర, మూడవది అపవిత్రత. చూసారా? అట్లాంటివి మన జీవితంలో రాకుండా ఉంటే మనము విడిచిపెట్టబడము. అది విడిచిపెట్టబడము. ఇక్కడ విడిచిపెట్టబడింది, విసర్జింపబడ్డాడు. యెహోవా అతనిని ఎడబాసినన్న సంగతి తెలియకుండానే వచ్చి పడిపోయింది. ఉపద్రవం తెలియకుండానే వచ్చేసింది. కానీ మన ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. అలాగని మన పాపం చేసుకుంటా పోతే ఆయన క్షమించేవాడు కాడు. చూసారా? సంసోను వల్లే విసర్జింపబడతావా? అటువంటి జీవితంలోనికి మనం వెళ్ళొద్దు. ముందుగానే మనం జాగ్రత్త పడదాం. మూడవదిగా రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథం 4 అధ్యాయం 40 చదువుదాం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి, దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. ఈ కొండ ఏం కొండ అండి? విషపు కొండ. కొండలో ఏముందండి? విషం ఉంది. ఎందుకన్నా పనికి వస్తుందంటే ఎందుకు పనికిరాదు. చూసారా? ఈ కొండలో విషం ఉంది అని తినటం మానేశారండి. ఆకలితో బాధపడుతూ వచ్చారు కదండి, తినటం మానేశారు. ఆ కొండలో విషం ఉంది. కొన్ని కొండలు ఎలా ఉంటాయండి? కొంతమంది ఎలా ఉంటారండి? విశ్వాసుల్లో కూడా ఉంటారు కొంతమంది. చూసారా? కనుక అందు గురించి అంటాడు రోమపత్రిక 3 అధ్యాయము 13 వచనం ఏమన్నాడండి? రోమపత్రిక 3 అధ్యాయం 13 వచనం,
నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుని వెతికివాడు ఎవడం లేడు. అందరూ త్రావు తప్పి మేలు 13 వచ్చిన వారి గొంతుగా తెరచిన సమాధి. నాలుకతో మోసం చేస్తారు. వారి పెదవుల కింద సర్ప విషం ఉందంట. చూసారా, సర్ప విషం ఉందంట. నోటి నిండా శపించుట పగయు ఉన్నవంట. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ నాలుగు కింద ఏముందంటండి? సర్ప విషం ఉందంట. అందుకే లోక సామెతోటి ఉంది, పాముకి తలలోనే ఉంటుందంట ఆ విషము, మనుషునికి నిలువెల్లా విషం ఉంటుందంట. చూసారా, మరి దేవుని బిడ్డలకు ఉండొచ్చా? అది దేవుని బిడ్డలకి అటువంటి విషం ఉండొచ్చా? విషము కక్కుతారంట. చూడండి, అలాగే యాకోబు పత్రికలుగా అంటాడు 3వ అధ్యాయంలో. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనమా? నాలుక అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమే. మన అవయవాల్లో, మన శరీరంలో చిన్న అవయవం నాలుక. బహుగా అదిరిపడుతుందంట. ఎంత కొంచెం నిప్పు, ఎంత విస్తారమైనటువంటి అడవి తగలబెట్టును. నాలుక అగ్నియే. చూసారా, అవయములలో ఉంచబడిన పాప ప్రపంచం అంటండి. సర్వ శరీరానికి మాలిన్యము కలుగజేస్తూ ఉంది. ప్రకృతి చక్రానికి చిచ్చు పెడతా ఉంది. అది నరకం చేత చిచ్చు పెట్టబడతా ఉంది. చూసారా, చాలా. కనుక నాలుగు కూడా ఏంటండి? నాలుగు కూడా పాప ప్రపంచం అంటండి. పాప ప్రపంచం ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేస్తుంది, ఆగిపోతుంది. ఒక సిస్టర్ అంట, ఒక నూతన జంట యవనస్తులు, కొత్తగా పెళ్ళయింది. వాళ్ళు చక్కగా ఉంటున్నారు, చాలా సంతోషంగా ఉంటున్నారు. ఒకరినొకరు చక్కగా గాఢమైనటువంటి ప్రేమతో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, సంసారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఒక ఆవిడ చూసింది, వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు, చాలా ప్రేమ కలిగి ఉంటున్నారు, వీళ్ళు ఎలాగుంటాకి వీల్లేదు. చూడండి ఎంత భయంకరం. వీళ్ళు ఎలాగ ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఏం చేసిందంట, సరిగా భర్త డ్యూటీ నుంచి వచ్చే టయానికి ఆ టైంలో వెళ్ళిందంట ఈ అమ్మాయి దగ్గరికి. అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒకటే మాట అన్నదంట, నీతో చెప్పిన మాట ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. నీతో చెప్పిన మాట ఎవరికి చెప్పొద్దు అని వెళ్ళిపోయింది. ఈవిడ వెళ్ళిపోవడం చూశాడు ఆయన, భర్త చూశాడు. భర్త చూసి, ఏంటి ఎప్పుడు రాంది ఆవిడొచ్చింది, ఏంటి ఆవిడొచ్చిందంటేనే ఏదో తగలబెట్టి వెళ్తుంది, ఆవిడొచ్చింది ఏంటి అని అడిగాడంట. ఏమోనండి, ఎందుకు వచ్చిందో కూడా తెలీదు. అదేంటి, ఏదో చెప్పింది కదా నీతోటి, ఏం చెప్పిందో చెప్పంటాడు. నీతో చెప్పింది ఎవరితో చెప్పొద్దు అన్నదండి అన్నాడు. అదేంటి, ఏం చెప్పిందో చెప్పంటాడు ఈయన. నీతో చెప్పింది ఎవరితో చెప్పొద్దు అని చెప్పిందండి. అదే ఏం చెప్పిందో చెప్పంటాడు ఈయన. ఏం చెప్పలేదు, అదే చెప్పింది అంటాడు. అదే చెప్పింది అంటది ఈవిడ. లేదు, ఏదో చెప్పింది, నీతో చెప్పింది చెప్పొద్దు అన్నదంటే ఆ చెప్పింది ఏదో చెప్పంటాడు. అదే చెప్పిందంటే వినడం ఎవరికైనా వస్తుంది కదండి అనుమానం. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య సమస్య, గొడవలు. చివరికి అదేమైందంటే అండి, అదేదో పెద్ద ప్రమాదం అయిపోయింది. చివరికి విడాకుల దాకా వచ్చింది. ఆ గొడవ ఏమైపోయిందండి, విడాకుల దాకా వచ్చింది. ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేసింది. ఆ కుటుంబం చక్కగా, వాళ్ళు చక్కగా సంసారం చేసుకుంటూ చక్కగా ఒక 2-3 పిల్లల్ని కానీ మళ్ళీ వాళ్ళని పెంచుకొని, మళ్ళీ వాళ్ళకి వివాహాలు చేసి, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టి, మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అవి, అది ఎంతో వృక్షమైపోవలసినటువంటి, వంశ వృక్షమైపోవలసినటువంటి ఆ పరిస్థితి ఎక్కడ ఆగిపోయిందండి? వీళ్ళిద్దరి దగ్గరే ఆగిపోతూ వచ్చింది. చూసారా, నాలుక అంత ప్రమాదం. ప్రియమైనటువంటి దేవులారా, మనం అలాగా ఉండకూడదు. చూసారా, కనుక విషపు కొండ అంత ప్రమాదం. విషపు కొండ
మనుషుల్ని చంపుతుందండి, మనుషుల్ని చంపేస్తుంది. అది విషం ఏం చేస్తుందండి? మనుషుల్ని చంపేస్తుంది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేశాడండి? ఆ విషం అంతా కూడా ఒక చెట్టు రబ్బ పిండి కదండి, పిండి తీసుకొస్తాడు. పిండి తీసుకురమ్మంటాడు. ఆ పిండి అందులో కలిపేసిన తర్వాత అందులో విషం అంతా కూడా పోతూ వచ్చింది. అప్పుడు వాళ్ళు భుజిస్తారు. ఆ పిండే యేసుప్రభువారు, ఆ పిండే యేసుప్రభువారు. ఆ పిండితోనే మనము రొట్టె చేస్తూ ఉంటాం, చూసారా? కనుక ఆ రొట్టెలో మనం పాలు పొందినప్పుడు మనం ఏమవుతుంది? అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే తీసివేయబడదు. కనుక మనం ఒప్పుకున్నట్టు ద్వారా అవి తీసివేయబడతాయి, చూసారా? కడగబడతాం, పవిత్రపరచబడతాం, చూసారా? కనుక దేవుడు అంతా అవకాశం ఇస్తూ వచ్చాడు. అలాగని మనము ఇలా పాపం చేసుకుంటూ పోకూడదు కదండి. విషపు కుండలాగా మనము ఉండకూడదు. ప్రకృతి చక్రానికి మనము చిచ్చు పెట్టకూడదు కదండి. అందు గురించి 140 కీర్తన 140 కీర్తన 3వ వచనం చదవండి. చూసారా? పాము నాలుక వలె వారి నాలుకను వాడి చేస్తారు. వారి పెదవుల కింద ఏముందండి? సర్ప విషం ఉందంట. కనుక విషపు కుండ వలె మనం ఉండకూడదు, విషపు కుండలాగా మనం ఉండకూడదు, చూసారా? అంటే మనము ఎప్పటికప్పుడు ఏం చేయాలి? పవిత్రపరచుకుంటూ ఉండాలి. ఏమైనా తలంపులు వచ్చినాయి, ఫలానా వాళ్ళు అలా ఉంటున్నారు, మంచిదే, వాళ్ళు బాగుండటం కావాలి మనకి, వాళ్ళు బాగుంటే మేలు. ఫలానా కుటుంబం దైవికంగా ఉంటుంది, మంచిదే, వాళ్ళు బాగోవాలి, ఇంకా వాళ్ళు అభివృద్ధి పొందాలి ఆత్మీయంగా. ఇలాగ మనం అనేక మంది గురించి ప్రార్థించేవారుగా ఉండాలి, కానీ అనేక కుటుంబాలను పాడు చేసేవారుగా మనం ఉండకూడదు, చూసారా? ఒక ఆయన ఉన్నాడు, 2 అమ్మాయిలు వచ్చి మా మందిరంలో అంట్లు కడుగుతూ ఉన్నారు. 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరు కూడా కోడళ్ళగా వచ్చినటువంటి బిడ్డలు. వారిద్దరు కూడా సువార్త అయిపోయిన తర్వాత భోజనాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ కూడా కడుగుతున్నారు, పాత్రలు కడుగుతున్నారు. అందులో ఒక అమ్మాయి మాంగారు ఏం చేశాడు? ఇంకొక అమ్మాయి అత్తగారిని పిలిచి, చూడు, మీ కోళ్ళు మా కోళ్ళే కడుగుతున్నారు, ఈ సంఘంలో ఇంకెవరు లేరంట అన్నాడు. మీ కోళ్ళు మా కోళ్ళే కడుగుతున్నారు, ఈ సంఘంలో ఇంకెవరు లేనట్టు, వాళ్ళందరూ రావాలి కదా అన్నాడంట. ఆ అత్తగారికి ఏమో మారు మనసు లేదు. ఆ అత్తగారు ప్రభుని నమ్ముకోవాలి, విగ్రహారాధికురాలు. ఇంటికి వెళ్ళిన దాకా ఉండి కోళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందంట. నువ్వెందుకు వెళ్ళావు ఒక్కదా, నువ్వు ఎవరినొత్తే వెళ్ళాలి, నువ్వెందుకు వెళ్ళావు అని పెద్ద రావష. ఈ చిచ్చు పెట్టినటువంటి ఆయన మందిరానికి వచ్చి ఆయనే ఆరాధన చేసి ఆయనే అవసరమైతే బోధ చేస్తాడు, ప్రసంగాలు చేస్తాడు. ఎక్కడ పెట్టేశాడు చిచ్చు? చూసారా? కోడలకు పెట్టేశాడు, చూసారా? ఆవిడ ఎంతో బాధపడింది. చూడండి అంకులు, మా అత్తగారికి ఏమో దేవుడు అంటే తెలియదు, మారు మనసు లేదు, ఆవిడకి ఏమీ తెలియదు దేవుడు అంటే. అయితే ఆమె దగ్గర ఈ మాట చెప్పాడు, నన్ను ఎంతో బాధ పెడతా ఉంది ఆవిడ. చూడు అంకులు అంటుంది. సరే అమ్మా, ప్రార్థన చేద్దాంలే, నువ్వు ప్రార్థన చేసుకో అని ఇంకేమంటాం మనం, చూసారా? కనుక ప్రియమేంటండి నిమ్మలారా, మనం ఎలా ఉండాలి? పవిత్రమైనటువంటి హృదయాలతో మనం ఉండాలి, చూసారా? ఒక మాట చదవండి, అది అంత మంచి మాట. చూడండి, పేతురుపత్రిక, 2వ పేతురుపత్రిక, చక్కని మాట, 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనండి అంటాడు. అమర్చుకోవటం అంటే ఏంటి? సిస్టర్స్ బాగా తెలుసు. ఒక దాంట్లో ఒకటి వంట షెడ్లు ఏం చేస్తారు, వంట కిచెన్లో ఒక దాంట్లో ఒకటి చక్కగా అమర్చుకుంటారు. ఎక్కడ ఏది పెట్టుకోవాలి, ప్లేస్ ఎలా కవర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అమర్చుకుంటారు. అది వారికి తెలుసు. కనుక విశ్వాసమునందు సద్గుణము, ఇవన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి అమర్చుకోవాలంట.
ఉదాహరణకి విశ్వాసం ఎంతే ఉందనుకోండి, అందులో ఎన్ని అమృతాయి అందులో కదండి. విశ్వాసం ఎంత ఉందనుకోండి, అందులో ఎన్నైనా పెట్టుకోవచ్చు. 7 అంశాలు అక్కడ చెప్తూ వచ్చాడు, 7 విషయాలు. ఈ 7 విషయాలు ఒక దాంట్లో ఒకటి అమర్చుకోవాలంట. అవన్నీ కలిసి మన హృదయంలో ఉండాలంట. అది విశ్వాస జీవితానికి ఉపయోగపడతా ఉంటుంది. సరే, విశ్వాసమునందు సద్గుణము, ఇలాగ ఇవన్నీ కూడా, అందులో భక్తి కూడా ఉంది, సోదరు ప్రేమ ఉంది, ఈ దయ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక దాంట్లో ఒకటి అమర్చుకోవాలి. మధ్యలో ఒకటి కాలైంది అనుకోండి, వాటిని ఇలా ఊపితే దవడవ సౌండ్ వస్తుంది కదండి. ప్రేమ లేని వాడిని అయితే, సోదరు ప్రేమ లేదనుకోండి, మధ్యని ప్రేమ లేని వాడిని అయితే మోగిడి కొంచెం గనగనలాడు తాళమునై ఉన్నాను, ఏమవుతుంది? అది డబడబడ అంటుంది. చూసారా, అది ఖాళీ వచ్చేస్తుంది అక్కడ. ఈ డబడబలాడే విషయంలో సాతాను అందులో ప్రవేశిస్తూ ఉంటాడు. సాతాను ఆ ఖాళీలో ప్రవేశించి మొత్తం గడిబిడి చేస్తూ ఉంటాడు. అంత డబడబలే, ఇంకా జీవితం అంతా కూడా డబడబలే. చూసారా. ఓసారి ఒక ఆయన నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయన బట్టల వ్యాపారి, నాదేమో కొబ్బరికాయల వ్యాపారం. ఆయనేం బట్టల వ్యాపారం. బ్రదర్ మా ఇంటికి వెళ్దాం రండి అన్నాడు. తీసుకెళ్ళి హాల్లో కూర్చోబెట్టాడు. లోపలికి వెళ్ళి బ్రదర్ వచ్చాడు, టీ పెట్టండి అని అంటాడు. ఆవిడికి రక్షణ లేదు, మారు మనసు లేదు. ఈయనొక్కడే రక్షణ పడ్డాడు. నన్నేమో హాల్లో కూర్చోబెట్టాడు. లోపలికి వెళ్ళేటప్పటికి కొంచెంసేపటికి లోపల నుంచి డబడబా సౌండ్లు వస్తూ ఉన్నాయి. ఈయనకేం పని లేదు, ఈడికే టీ దండగ అనుకుంటే మళ్ళీ తోడు ఇంకొకటి వచ్చాడు అన్నట్టుగాను లోపల ఏడు డబడబా సౌండ్లు వస్తుంటే ఇంకా అక్కడి నుంచి నేను అనుకున్నా, నాకు అర్థమైపోయింది, బ్రదర్ మనకు టైం అయిపోతుంది, మనం వెళ్ళిపోవాలి, మళ్ళీ అక్కడ మీటింగ్ స్టార్ట్ అయిపోద్ది. టీ వద్దు, ఏమొద్దులేండి, బయట తాగుదాం రండి అని చెప్పేసి ఆయన్ని చేయబట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాను. సరే, అక్కడ మధ్యలో ఏమి లేదు, సహోదర ప్రేమ లేదు, ఏదో కొరత ఉంది. ఏదో ఒక కొరత ఉండటం బట్టి ఆ సౌండ్లు అలాగొస్తూ ఉంటాయి. కనుక మన విశ్వాస జీవితంలో ఒక దాంట్లో ఒకటి అమర్చుకోవాలంట. అమర్చుకుని ఎలా ఉండాలి? 7 కూడా ఉండాలి. 7 కూడా ఉంటే అబ్బా ఎంత మంచి విశ్వాసంగా దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు కదండి. మనకు ఒక బహుమానం ఇస్తాడు కదండి, మనకు ఒక కిరీటం ఇస్తాడు కదండి. చూసారా. కనుక ఆ ఉన్నతమైన దాన్ని మనము ఆలోచిస్తూ మనం ఏం చేయాలండి? ఆ రీతిగా ఒక దాంట్లో ఒకటి అమర్చుకొని మనము మంచి జీవితము ఉపయోగపడేటువంటి కుండలాగా మనం ఉండాలి. విశ్వపు కుండలాగా మనం ఉండకూడదు కదండి. అనేక మందిని పాడు చేసే పరిస్థితులే కానీ, అనేక మందిని చంపేసే పరిస్థితులే కానీ, బాగుపరిచి జీవింపజేసే పరిస్థితులు అక్కడ మనకి కనపడవు కదండి. కనుక ప్రియమేంటంటే దేవుని బిడ్డలారా, ఎన్నైనా ఇప్పుడు 3 కుండలు అయినాయి. 4వ కుండ దగ్గరికి వెళ్దాం రండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. చదవండి. ఎలీషా, నా వలన నీకేం కావాలను, నీంట్లో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. నూనె కుండ మాత్రమే ఉన్నది, అది కూడా ఖాళీ అయిపోయి ఉన్నది. కనుక నూనె కుండ మాత్రమే ఉంది, కానీ నా ఇంట్లో ఇంకేమీ కూడా లేదు. కనుక నీ దాసుడు నా పెనిమిటి చనిపోయాడు, ఆయన అప్పులు చేసి చనిపోయాడు. నాకు 2 కుమారులు ఉన్నారు. ఈ 2 కుమారులని అప్పులోడు తీసుకుపోవాలనుకుంటున్నాడు. కనుక వాళ్ళని విడిపించడానికి నా దగ్గర ఏమీ కూడా లేదు, నువ్వే కరుణించని ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఒకటే అడిగాడు, నీ దగ్గర ఏముంది చూపించు. కనుక నూనె కుండ మాత్రమే ఉంది అన్న. కనుక వెంటనే ఎలీషా ఏమన్నాడు? నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలన్నీ, ఒట్టి కుండలన్నీ కూడా ఎరువు తెచ్చుకోమంటున్నాడు. సరే. కనుక ఈ కుండ నూనె కుండ. నూనె అంటే
పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటుంది. నూనె కుండ, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఉపకారం చేస్తాడు, అందరికీ కూడా ఉపకారం చేస్తాడు. ఉదాహరణకి ఈమె జీవితంలోనే ఏమైంది, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒట్టుకొండలన్నీ కూడా తెచ్చుకున్నారు, గదిలో పెట్టుకున్నారు, లోపల గడి వేశారు, తన కుమారులు. కనుక అది ఆ కుండలో నూనె ఊరుతూ ఉంటుంటే ఈ కుండలన్నీ కూడా నింపుకుంటూ వచ్చారు, ఈ కుండలన్నీ కూడా నింపుకుంటూ వచ్చారు. పూర్తి అయిపోయినాయి. ఇంక ఊళ్ళో ఒట్టు కొండలు లేవు, ఖాళీ కొండలు లేవు. సరే, ఖాళీ కొండలు లేవు. ఇప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి ఖాళీ కొండలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి, నూనెతో పరిశుద్ధాత్మతో నింపబడుతూ వచ్చినాయి. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. చూసారా, ఆ ఊళ్ళో ఒట్టుకొండే లేదు. ఒకసారి ఒక సహోదరి సాక్ష్యం ఏంటి వచ్చాను, ఒక టీచర్ గారు అంట, ఆవిడ టీచర్ గారు అయితే ఆ టీచర్ గారు ఏం చేస్తూ ఉండేరంట, ఇలాగే మన భీమవరం వచ్చిందనుకోండి, ఆ భీమవరంలో ఊళ్ళో ఆ స్కూల్కి వచ్చేటువంటి పిల్లల్ని అడిగేదంట, మీ ఇల్లు ఎక్కడరా, మీ ఇల్లు ఎక్కడరా, మీ ఇల్లు ఎక్కడరా అంటే, టీచర్ మా ఇల్లు పలానా చోట, మా ఇల్లు పలానా చోట, మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తారు, ఇలాగే అన్ని వివరాలన్నీ అడిగి మధ్యాహ్నం టైంలో, లంచ్ టైంలో రోజు ఒకరింటికి వెళ్ళేదంట, రోజు ఒకరింటికి వెళ్ళేదంట. వెళ్ళి వాళ్ళతో అనేదంట, మీ బాబు చాలా బాగా చదువుతాడమ్మా, మీ బాబు చాలా మంచివాడమ్మా, వాడిని ఇంకా అభివృద్ధి చేయాలమ్మా, మీరు బాగా చదువు నేర్పించాలమ్మా అని చెప్తూ యేసుప్రభు వారి గురించి కూడా చెప్తేదంట, యేసుప్రభు వారి గురించి చెప్తూ ఉండేదంట. అలాగా యేసుప్రభు మన పాపాలను క్షమించడానికి వచ్చాడు, అలాగా యేసుప్రభు వారి గురించి చెప్పి ఆ ఇంట్లో వారిని మార్చేదంట. అమ్మ అంత మంచి దేవుడా, పాపాలు క్షమిస్తాడా, వాళ్ళు కూడా అంగీకరించిన తర్వాత మనమందరం ఒక చోట ఒక ఇల్లు అద్దెకి తీసుకుని మనం ప్రార్థన చేసుకుందామా అమ్మ అంటే, సరేనండి మేమందరం సిద్ధమండి అనేవారంట. అలాగా కొంతమంది పోగేడిన తర్వాత అక్కడ ఒక స్థలం కొనేదంట ఆమె డబ్బుతోటే. ఆ స్థలం కొని అక్కడ ఒక చిన్న పాక వేసేదంట. ఆ పాకలో అందరూ కూడుకునేవారంట. అప్పుడు హెబ్రోనుకి ఫోన్ చేసేదంట, అన్న పలానా ఊరు, ఆ ఊరిలో ఉన్నాను నేను, ఇక్కడ ఒక స్థలం కొనుక్కున్నాను, ఇక్కడ ఒక చిన్న మందిరం కట్టుకున్నాం అన్న, ఇక్కడ ఒక 10 మంది సిస్టర్స్ కూడుకుంటున్నారు, ఇంతమంది బ్రదర్స్ ఉన్నారు, ఒక సేవకుడిని పంపించండి అన్న అని హెబ్రోనుకి ఫోన్ చేస్తే హెబ్రోన్ నుంచి ఒక సేవకుడిని పంపించేవారంట. అక్కడ సేవ ప్రారంభమయ్యేదంట. ఇక బలపడ్డది, పర్వాలేదు, ఒక 20-30 మంది వస్తున్నారు, ఈ సేవకుడు అభివృద్ధి చేసుకుంటాడులే అని చెప్పి కావాలని ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఇంకో ఊరు వెళ్ళేదంట, ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళేదంట. ఆ ఊరు వెళ్ళి ఆ ఊరిలో కూడా ఇలాగా చేసేదంట. ఇలా చేసి కొంతమందిని పోగేసి అక్కడ ఒక స్థలం కొని అక్కడ ఒక మందిరం కట్టి హెబ్రోన్ నుంచి సేవకుడిని పిలిపించి అక్కడ సేవకుడిని పెట్టి స్థిరపడిన తర్వాత ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ పెట్టుకునేదంట. అలాగా ఎన్నో ఊర్లు తిరిగి మందిరాలు కట్టి సంఘాలు ఏర్పాటు చేస్తూ వచ్చిందంట. ఒక సిస్టరు, ఒక టీచరు తన జీవితాన్ని అలాగా అటు పిల్లలకి పాఠాలు చెప్పేది, అటు దేవుని పని చేసేది, అక్కడ మందిరాలు ఏర్పాటు చేసేది, సంఘాలు ఏర్పాటు చేసేది. చూసారా, తన జీవితాన్ని అలాగా ఉపయోగకరంగా చేస్తూ వచ్చిందని. చూసారా, పరిశుద్ధాత్మ నీలో ఉంటే అనేక మందికి ఉపయోగకరంగా ఉంటావు. పరిశుద్ధాత్మ అనేక మందికి ఉపయోగకరంగా ఉంటూ ఉంటుంది. అందుకే చూడండి, అంటాడు చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం, మనందరికీ తెలిసిన వాక్యాలే. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినంతారు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములోను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. భూ దిగంతాల వరకు వెళ్ళిపోతారు మీరు. ఎక్కడికి వెళ్ళినా నాకు సాక్షులుగా ఉంటారు. నన్ను గురించి ప్రకటిస్తారు. నా శరీరం తిని నా రక్తం త్రాగినప్పుడల్లా
నా మరణాన్ని ప్రచురిస్తారు కదా. అది నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురించాలి మనం, చూసారా. కనుక ప్రభు రక్తం తీసుకోవటం, మళ్ళీ ప్రభువులో పాలు పొందడం, మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోవడం, మన పని మనం చేసుకోవడం, దీన్ని మర్చిపోవడం, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కొంతమందికి, చూసారా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు శరీరమని ప్రభు రక్తమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలగటానికే, చూసారా. చాలామందికి ఇది అవగాహన ఉండదు. నాకు తెలిసినటువంటి ఒక ఆయన చెప్తాను. అతను లూథరన్ సంఘ పెద్ద. అతను అక్కడ లూథరన్ చర్చిలో ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. ఏదైనా వస్తువులు వస్తే వాటిని పాట పెట్టడం అవి జరుగుతూ ఉంటుంది. ఎవరైనా కోడిగుడ్డు అక్కడ పెట్టారని కూడా దాన్ని పాట పెట్టాలి. పాట పెట్టినప్పుడు ఆ కోడిగుడ్డు తీసుకుని ఇలా పెట్టి, ఈ కోడిగుడ్డు ఎవరెట్టారు అనేవాడు. ఎవరు తెచ్చారు అనేవాడు కాదు, ఈ కోడిగుడ్డు ఎవరెట్టారు అనేవాడు. ఎవరో చెప్పేవారు, ఫలానా ఆవిడ పెట్టింది. అక్కడి నుంచి దాన్ని పాట పెట్టేవాడు. అలాగా వ్యంగ్యంగా ఏలాకోలము ఈ పరిస్థితులని కూడా ప్రభు వాళ్ళు కూడా అతనే పంచిపెడతా ఉండేవాడు. అతను వ్యభిచారు కూడా. అంత భయంకరమైనటువంటి వ్యక్తి అతను ఆ సంఘంలో సంఘ పెద్ద. కొంతకాలానికండి 2 కాళ్ళు పడిపోయినాయి. మంచం మీద పడి అనేక దినాలు వెనకాల వీపంతా కూడా పుండ్లు పడిపోయినాయి, పురుగులు పట్టేసినాయి. రాత్రులు కేకలు పెడతా ఉంటుంటే ఎంతో దూరం వినపడతా ఉండేది. భయంకరంగా కేకలు పెట్టేవాడు, బాధ అనుభవించలేక. అలాగే ఎన్నో దినాలు మంచం మీద ఉండి బాధపడుతూ వచ్చాడు, చూసారా. చివరికి చనిపోతూ వచ్చాడు. భార్య బాగానే ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది, కానీ తన మొహం కూడా చూడలేదు, దగ్గరికి చేరలేదు అసలు, చూసారా. కనుక ప్రియమేంటండి దేవునులారా, ప్రభు బల్ల పవిత్రమైంది. అది ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని వివేచించాలి. ముందు వివేచించి మనం అందులో చేయి వేయాలి. మన ఇష్టం వచ్చినట్టు తీయేసుకోవడం, ఇష్టం వచ్చినట్టు వెళ్ళటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటం, అది దేవుని బిడ్డలకి తగదు. చాలా జాగ్రత్తగా ఉండాలన్న సార్. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. మీరు ఇంకో మాట చదవండి, మత్తయి సువార్త 20 మత్తయి సువార్తలోనే యేసుప్రభువు వారు వారి మీద 25 అధ్యాయము వారి మీద ఊది, అలాంటి యోహాను సువార్త అనుకోండి చూడండి. యోహాను సువార్త 20 అధ్యాయం అనుకోండి చూడండి. 20 అధ్యాయము 21వ వచనం ఏంటి? 22వ వచనం అని చూడండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊదాడంట. అది వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి, సరే. ఎప్పుడైతే యేసుప్రభువు వారు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిన తర్వాత చదవండి. మీరు ఎవరి పాపములు క్షమింతురో వారికి క్షమించబడతాయంటండి. చూసారా ఎంత అధికారం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పాపాలు క్షమించేటువంటి వరం కూడా దేవుని బిడ్డలకి ఇచ్చాడు అంటండి. చూసారా ఎంత శక్తి ఇచ్చాడు కదండి. భూ దిగంతముల వరకు వెళ్ళి నాకు సాక్ష్యము చెప్తారు, నా విషయమై నాకు సాక్షులుగా ఉంటారని చెప్తా ఉంటున్నాడు. చూసారా. కనుక పరిశుద్ధాత్మ నుండి వరం పొందిన తర్వాత పేతురు యోహానులు ఏం చేశారు? కుంటి వాళ్ళని లేపేశారు. చూసారా. సరసాల పునాదులు అదిరిపోజేశారు. ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చారు కదండి. అదే పరిస్థితి దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు కదండి. పరిశుద్ధాత్మ అనేటువంటి
ఆ కుండ లేకుంటే ఆ కుండలో పరిశుద్ధాత్మ అంటే నూనె అనేటువంటి కుండ, నూనె కుండలో ఏముందండి, ఎంతోమందికి ఆహారం పెట్టినటువంటి కుండ. ఆవిడ అనుకున్నది, నేను నా కొడుకు 2 అప్పాలు చేసుకుని అది వేరే కనుక ఈవిడేమనుకున్నది, నా 2 కుమారులని తీసుకుని పోతాడు, ఈడెవడో తీసుకుపోయేవాడెవడో, తీసుకుపోయేవాడెవడో, అప్పులోడెవడో సాతానుడు. అందుకే దేవుని బిడ్డలకు అప్పులు ఉండకూడదండి. దేవుని బిడ్డలకి అప్పులు ఉండకూడదు. అప్పులు ఉన్నాయనుకోండి, యేసుప్రభు రాత్రి వచ్చాడు అనుకోండి, మనం వెళ్ళిపోవాలి. కానీ ఆడేం చేస్తాడు, కాలట్టి కిందకి లాగేస్తాడు. వెళ్ళనివ్వడు వాడు. వెళ్ళనిస్తాడా అండి? అప్పు ఉంటే వెళ్ళనిస్తారండి? వెళ్ళనివ్వడు. అందుగురించే దేవుని బిడ్డలకి అప్పులు ఉండకూడదు, అస్సలు అప్పులు ఉండకూడదు. తలన్నా తాకట్టు పెట్టుకుని అప్పులు తీర్చేసుకోండి. అందుకే బాప్తిస్మ సాక్ష్యంలో ఆ పేపర్లో మనకు ఉంటుంది కదండి, అప్పులు ఏమైనా ఉన్నాయా అంటాడు కదండి. అప్పులుంటే త్వరలో తీర్చుకోవాలి. త్వరలో అంటే త్వరగా తీర్చేసుకోవాలి. లేకుంటే ప్రభు రాత్రి వచ్చాడు అనుకోండి, ఆ అప్పులోడు మిమ్మల్ని వెళ్ళనివ్వడు. ఆ తల్లి దగ్గర 2 కుమారుల్ని ఉండనివ్వడు, తీసుకోవాలి. తల్లి అంటే సంఘం అండి. తల్లి అంటే సంఘము, తండ్రి అంటే దేవుడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనంలో అదే అంటాడు. పిల్లలతోటి ఏమంటాడు, మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండండి. తల్లి అంటే సంఘం, తండ్రి అంటే దేవుడు. ఈ తల్లి దగ్గర నుంచి 2 పిల్లల్ని తీసుకుపోతాడు వాడు సాతానుడు. సంఘంలో నుంచి చాలామందిని తీసుకుపోవాలని చూస్తాడు వాడు. ఏర్పరచబడిన వారి సైతమును దొంగిలింపబడేటువంటి దినాలు. అందుగురించి సంఘం కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏమో తీసుకుపోతాడు, ఎవరిని తీసుకుపోతాడో తెలియదు సాతాను, ఏమి ఎర్ర పెడతాడో తెలియదు లోకంలో. ఆ ఎర్ర పెట్టి మనుషుల్ని తీసుకుపోతాడు. జాగ్రత్త సుమా అంటాడు. అప్పులోడు ఉన్నాడు, మనకి అప్పులోడు ఉన్నాడు. కొంత అప్పు పెట్టాడు భూమి మీద మనకి. ఏంటో తెలుసా అండి, అప్పు ఏంటో తెలుసా? రేషన్ కార్డు ఇచ్చాడు నీకు. ఆ కార్డు లేకపోతే ఏమీ లేదు. ఆ కార్డు లేకపోతే ఏమీ లేదు. రేపొద్దున ముద్ర వేస్తాడంట. ఆ ముద్ర మనకు కనపడదు, ఎవరికి కనపడదు, కానీ వాడికే కనపడుతుంది. చూసారా, కంప్యూటర్ దగ్గర పెట్టగానే అది మన డేటా అంతా కూడా చూపెడతా ఉంటుంది అది. చూసారా, అటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. ప్రియమైన దేవుళ్ళారా, మనం ఎంతో మెలకువగా ఉండాలి. చూసారా, కనుక అప్పులోడి బారి నుంచి తప్పించేది నూనెకుండ. 2 కుమారుల్ని తీసుకుపోకుండా ఆపేది నూనెకుండ. అనేక మందికి ఉపయోగపడేది నూనెకుండ. ఈ నూనెకుండ వలె నువ్వు ఉండాలని దేవుడి కోరిక. ఆ నూనెకుండ వలె ఉపయోగపడాలి అనేక మందికి, అది దేవుని కోరిక. చివరిగా 5వది, దాన్ని చూసుకుని మనం ముగించుకుందాం. 5వది లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం చూడండి, 10వ వచనం. ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకుని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని. కనుక ఈ కుండ నీళ్ళు కొండ తీసుకుని పోతామన్నాడు. నీళ్ళు కొండ తీసుకెళ్తున్నా ఒక అతను కనిపిస్తాడు మీకు, శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఆ నీళ్ళు కొండ ఎక్కడికి వెళ్తుందో చూడండి. ఆ నీళ్ళు కొండ వెనకాలే వెళ్ళండి. వెళ్ళి అతన్ని అడగండి. బోధకుడు అడుగుతున్నాడు, ఈ దినం పస్కాను ఆచరించడానికి నేను నా శిష్యులు ఎక్కడ అని అంటే, అక్కడ మేడగది చూపిస్తాడు.
నీళ్ళు కొండ దేన్ని చూపిస్తుందండి? నీళ్ళంటే వాక్యం. నీళ్ళంటే వాక్యం. వాక్యం అంటే దేవుడే కదండి. వాక్యం దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడు అయి ఉండాను. చూసారా, వాక్యం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు కదండి. వాక్యం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడే ఉంటాడు. ఆ నీళ్లు కుండ ఏ గదిలోకి వెళ్తుందో చూడండి, ఆ గదిలోనే మనకి నివాసము, ఆ గదిలోనే మన పస్కాను ఆచరిస్తాము. అది కనుక వాక్యము మనలో ఉండాలంట. వాక్యం మనలో ఉండాలి. యేసుప్రభువు వారు మనలో నివసించి ఉండాలంటే వాక్యము మనలో ఉండాలి. ఉదాహరణ చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనే ఎడల దీనివలననే మనం ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాం. అది దేనివలన? ఆయన ఆజ్ఞలు మనం గైకుంటేనే ఆయన్ని ఎరిగి ఉన్నామని మనం తెలుసుకుంటామంట. ఆయన ఆజ్ఞలు తెలీదు, ఆయన కట్టడలు తెలీదు, ఆయన వాక్యం తెలీదు, ఏమీ తెలియకుండా యేసుప్రభువుని ఎరుగుతున్నా అంటే ఆయన ఏమంటాడంట? అబద్ధికుడు అంటాడంట. చూసారా ఎంత ఘోరం అండి. చదువు. ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాం. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. అది సరే, ఆయనలో సత్యం లేదు. సత్యం లేని వాళ్ళు దాంట్లో ఎవడుంటాడు? వాళ్ళలో సత్యమే లేదు, వాడు అబద్ధికుడు, ఆది నుండి అబద్ధికుడు అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో వాడు ఆది నుండి అబద్ధికుడు అంట. వాళ్ళు ఆడు మాట్లాడినప్పుడల్లా ఆడు ప్రవర్తన అనుసరించే మాట్లాడతాడంట. వాడు అబద్ధికుడు, వాళ్ళలో సత్యం లేదు అని 8:44లో అంటాడు కదండి. ఇప్పుడు అబద్ధికుడు ఆడు ఎక్కడుంటాడు? ప్రకటన గ్రంథం 21:8 ఏమంటాడు? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండుకొండములు పాలు పొందుతారు. ఇది 2వ మరణము. చిన్న అబద్ధము ఎక్కడ తీసుకుని పోతుంది? చూసారా, చిన్న అబద్ధం ఏం చేయాలి? చిన్న అబద్ధం ఆడకపోతే అక్కడ నడవదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? చూసారా, అంతర్వేదిలో తీర్థం జరుగుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రూట్లో వెళ్ళినవరు, వేరే రూటు అంత, ఆ రూటు చాలా దూరం కనుక ఈ రూట్లో వెళ్తే దగ్గర. ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఎన్నో అబద్ధాలు ఆడతారు. నేను విఐపిని అంటారు, మా ఇల్లు ఇక్కడే అంటారు, నేను షాప్ పెట్టుకున్నాను అంటారు, రకరకాలుగా అబద్ధాలు ఆడి అందులోకి వెళ్తారు. ఇప్పుడు నన్ను ఆపారు ఒక రోజుని, నేను లోపలికి వెళ్ళాలి, నన్ను ఆపారు. నేనేం చేయాలి? అప్పుడు నేను బైబిల్ సంచి తీసి నేను మీటింగ్కి వెళ్ళి వస్తున్నానండి, మా ఇల్లు లోపలే, నేను పాస్టర్ గారిని ఫలానా చోట రాజోలు మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను నేను అని చెప్పాను. చెప్తే అప్పుడు నా బండి మీద వాక్యం ఉంది. ఆ వాక్యం చూసి ఈయన పాస్టర్ గారే, వెళ్ళిపోని అన్నాడు. వెళ్ళనివ్వరు, సాధారణంగా ఆ రూట్లో ఎవరిని వెళ్ళనివ్వరు. కానీ చూసారా, ఏదో మనకి ఒక ముద్ర. ఏంటి ముద్ర? అది దేవుని వాక్యము మనకి ముద్ర. అది కనుక ప్రియమైనటువంటి దేవులారా, మనము దేవుని వాక్యము మనలో ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉంటే దేవుడు మనలో నివాసము చేస్తాడు. ఆ నీళ్లు కుండా ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉండండి, ఆ ఇల్లే మనకి విడిది. చూసారా, దేవుని యొక్క వాక్యము దేవుని నివాసానికి పరిస్థితి. అందు గురించే మనము దేవుని అదే ఆమృస్ గారు చెప్పేవారు, చాకుల మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా, ఈ ఇంట్లో దేవుడు ఉన్నాడా? మీరు ఎన్నో ఉంటారు అన్న చెప్పుంటారు. మీకు ఒక ఇంటికి వెళ్ళారంట ఒక సేవకుడు, కొత్తగా ఆ ఊరు వచ్చినటువంటి
సేవకుడు ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వెళ్ళగానే కొత్తగా వెళ్ళాడు. కొత్తగా వెళ్ళినటువంటి సేవకుడు ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొడితే సిస్టర్ తలుపు తీసింది. ప్రైజ్ లార్డ్ చెప్పాడు, అమ్మ నేను ఈ ఊరికి కొత్తగా వచ్చినటువంటి సేవకుడిని, మన మందిరానికి వచ్చేవారి గృహాలన్నీ కూడా దర్శిస్తున్నానమ్మా అంటే, రండి అన్న లోన కూర్చోండి. సోఫాలో కూర్చున్నాడు. సిస్టర్ టీ పెట్టుకు రావడానికి వెళ్ళింది. టీ తీసుకొచ్చి ఇచ్చింది. టీ తాగిన తర్వాత, అమ్మ ప్రార్థన చేసి వెళ్తాను. సరే అన్న, ప్రార్థన చేయండి. ఒక మాట, వెళ్ళే ముందు ఒక మాట, అమ్మ మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా అన్నాడంటే, మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా అంటే మాట్లాడలేదంట. ఏం చెప్పలేకపోయింది. ఇల్లంతా చూపెట్టిందంట. అన్న ఇది బెడ్రూము, ఇది రెండో బెడ్రూము, ఇది హాలు, ఇది అది, ఇది అన్నీ ఇంట్లో ఉన్న సామాన్లు, ఇల్లు అంతా కూడా చూపెట్టిందంట. చివరిని అన్నాడంట, అమ్మ మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా అని. ఏమీ మాట్లాడలేకపోయిందంట. అప్పుడు సరే అమ్మ ప్రార్థన చేసి వెళ్తాను, వెళ్ళిపోయాను. సాయంత్రం బ్రదర్ వచ్చారు, పిల్లలు వచ్చారు. ఏమండి, మన ఊరికి కొత్తగా వచ్చినటువంటి దైవ సేవకుడు ఈరోజు మన ఇంటికి వచ్చాడు. ఒక ప్రశ్న అడిగాడండి. ఏంటమ్మా ఏం అడిగాడు? మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా అని అడిగాడు. అది నవ్వి అన్నాడంట, పిచ్చిదానా, మనం ప్రతి వారం మందిరానికి వెళ్తున్నామని చెప్పబోయావా అన్నాడంట. అది అడగలేదండి, మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా అని అడిగాడు. పిచ్చిదానా, దశంభాగం ఇస్తున్నానని చెప్పబోయావా అన్నాడంట. అది అడగలేదండి, మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా అని అడిగాడండి. మనం ప్రతి మీటింగ్కి వెళ్తున్నాం కదా, ఆ మాత్రం చెప్పలేకపోయావా అని అంటే, అది అడగలేదండి, మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా అని అడిగాడండి. అప్పుడు బాధ కలిగిందంట. నిజమే, మన ఇంట్లో అన్నీ ఉన్నాయి. టీవీ ఉండవలసినటువంటి చోట టీవీ ఉంది, ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి చోట ఫ్రిడ్జ్లు ఉన్నాయి, బీరువాలు ఉండవలసిన చోట బీరువాలు అన్నీ ఉన్నాయి. కానీ నిజమే, మన ఇంట్లో దేవుడు లేడు. దేవునికి సమయం ఇవ్వట్లేదు, కుటుంబ ఆరాధనకు సమయం ఇవ్వట్లేదు, దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నాం పనుల వల్ల. దేవునికి అంత ప్రాధాన్యత మనం ఇవ్వలేకపోతున్నాం. మన ఇంట్లో దేవుడు ఎలా ఉంటాడు? వాళ్ళిద్దరు మోకాళ్ళ మీదకి వచ్చారంట, విపరీతంగా ఏడిశారంట, ప్రభు మమ్మల్ని క్షమించు. ఎంతో కాలం నుంచి క్రైస్తవులుగా ఉన్నాం, ఎంతో కాలం నుంచి మందిరానికి వెళ్తున్నాం, అన్నీ ఇస్తున్నాం, కానీ నువ్వు మా ఇంట్లో లేవు ప్రభువా. మాకు తెలుసు మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, అన్నిటికీ స్థానం ఉంది, కానీ నువ్వు మా ఇంట్లో లేవు ప్రభా అని బోరు ఏడిశారంట ఇద్దరు. అప్పటి నుంచి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయము, దేవునికి ఇవ్వాల్సినది అంతా కూడా వాళ్ళు ఇస్తూ వచ్చారంట. కొన్నాట్లకి కట్టు పెట్టారంట, కొన్నాట్లని సంపాదించుకుంటూ వచ్చారంట. ప్రియమైనటువంటి దేవులారా, యేసు ప్రభువారు ఆ నీళ్లకొండ ఉన్నటువంటి ఇంట్లోనికి వెళ్తూ వచ్చాడు. ఆ ఇల్లు, ఆ గది సామాగ్రితో నిండిందంట. ఆ ఇల్లు, ఆ గది సామాగ్రితో. ఏం సామాగ్రి ఉంటుందండి? యేసుప్రభువారు ఆ గదిలో ఉండాలంటే ఏం సామాగ్రి ఉంటుంది? జక్క ఇంట్లో ఏం సామాగ్రి ఉంది? ఆ సామాగ్రి అంతా ఏం చేశాడు? యేసుప్రభువారు లోనికి వచ్చిన తర్వాత ఆ సామాగ్రి అంతా ఏం చేశాడు? ఆ సామాగ్రి అంతా బయటపడేశాడు. ఆ డబ్బంతా కూడా బీదలకి ఇచ్చేశాడు. సగం బీదలకి ఇచ్చాడు. ఎవరి దగ్గరన్నా అన్యాయంగా ఒక్కొంతు తీసుకుంటే 4 వంతులు ఇచ్చేశాడు. ఆ మిగిలిన సగం కూడా వెళ్ళిపోతూ వచ్చింది. ఇంకే సామాన్లు ఉంటే అవి కూడా సామాన్లు లేని వాళ్ళకి ఇచ్చేసి ఉంటాడు. చూసారా? అప్పుడు అంటాడు యేసుప్రభువు వారు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎంత గొప్ప భాగ్యం వచ్చిందండి. సామాన్లు ఉంటే రక్షణ కాదు, విలువైన వస్తువులుంటే రక్షణ కాదు, మన ఇల్లు శృంగారంగా అలంకరించుకోవటం రక్షణ కాదు. కానీ యేసుప్రభువు వారు మన ఇంట్లో ఉంటే రక్షణ. ఎంత ఆనందం! ప్రియమైనటువంటి దేవులారా, యేసుప్రభువు వారు ఆ ఇంట్లోనికి వచ్చారు. ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతూ వచ్చింది. అలాగే ఎన్నో చూసారా? యేసుప్రభువు వారు వెళ్ళినటువంటి ఇళ్ళన్నీ కూడా అలా. మీ ఇంట్లో యేసుప్రభు ఉన్నాడా? మన ఇంట్లో యేసుప్రభు ఉండాలి. ఎన్ని కొండలు? కనుక
నూనె కుండ, నీళ్ళు కుండ, నీళ్ళు కుండ, ఈ రెండు మంచివి. అది విషపు కుండ, ఖాళీ కుండ, ఓటు కుండ, ఇవన్నీ కూడా వేస్ట్. అలాగ ఉండకూడదు. అది ప్రార్థన చేసుకుందాం. మోకరించుదాం, తలలు వంచుదాం. కళ్ళు మూసుకుందాం. క్రొత్తగా వచ్చిన వాళ్ళు మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నేటి దినంలో సార్వత్రిక సంఘము, సకల పరిశుద్ధులు కూడా దేవాతి దేవుడు, ప్రభుల ప్రభు, రాజుల రాజు మమ్మల్ని ప్రేమించి, దేవా పరమును విడిచి భూమికి వచ్చి మరణానికి అప్పగింపబడి మమ్మలను మరణం నుండి తప్పించి, దేవా నీ రాజ్యమునకు హక్కుదారులుగా చేసిన విషయాన్ని నీ బల్ల జ్ఞాపకం చేస్తుండగా, ఈ పట్టణంలో సహితము మేము నీ బల్ల చుట్టూ చేరి ఉన్నాం. నిన్ను జ్ఞాపకం చేసుకున్నటికి ఇది మీరు చేయమన్నారు. దేవా నీ శరీరాన్ని మాకు రొట్టిగా అనుగ్రహించినారు. దేవా దీనిని తిని త్రాగువాడు జీవానికి, నిత్య జీవానికి వారసులని చెప్పినారు. అలాగున మమ్ములను ఒకప్పుడు నిరుపయోగమైన వ్యక్తులుగా ఉన్న, ఆయా రీతులుగా వ్యర్థులుగా ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని, నీ ప్రియకుమారుడు ద్వారా మాలో జరిగించిన కార్యము ద్వారా నీ నామం మాకు పెట్టబడింది. నీ సన్నిధానకు వచ్చే ఆధిక్యత మాకు ఇచ్చారు. కన్నులారా నిన్ను చూసి, చెవులారా నీ యొక్క ఉన్నతమైన లేఖనాన్ని విని హృదయమందు భద్రం చేసుకోవటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. విన్న వాక్యం ప్రకారం యోగ్యంగా నీ కొరకు జీవించటానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకోండి. యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైతే రక్షింపబడ్డారో, మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవం కలిగి ఉన్నారో అట్టి వారు ఇప్పుడు హస్తం పైకెత్తి చూపించండి. అప్పుడు బల్ల మీ వద్దకు తీసుకురాబడుతుంది. క్రీస్తు యొక్క శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టె మీ వద్దకు తీసుకురాబడుతుంది. జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడానికి చెప్పారు. మీరు రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆ పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి అపరాధం.
పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు. ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడు, జీవంతో కూడిన నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా సమస్త సృష్టిని కలిగించారు మీరు, సృష్టించారు మీరు. అట్టి మీరు సర్వోన్నతుడైన సర్వాధికారి అయిన మీరు, సమస్తానికి మూలమైన మీరు మనుషుని ప్రేమించి తిరిగి ఈ మనుషుడు దూరమైన మనుషుని నీకు సమీపంగా తీసుకురావటానికి వీలుగా దేవా, కొన్ని వేల సంవత్సరాల క్రితం మా నిమిత్తం భూమికి వచ్చినందుకు వదనాలు. నీ బల్ల ఈ సత్యాన్ని మాకు జ్ఞాపకం చేస్తుంది. నీ శరీరం ఇలాగున నలుగొట్టబడింది, దంచబడింది, స్వరూపమైనను సొగసైన లేని వాడిగా మార్చబడినారు. ఎండిన నేలలో లేత మొక్క వలె మీరు అయినారు. నా కొరకని బల్ల జ్ఞాపకం చేస్తుంది. అలాగనే మీరు చిందించిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తము మా ప్రతి పాపమును నీ వద్దకు రావటానికి, నీ నామం పెట్టబట్టానికి ప్రభువా నన్ను మమ్మల్ని కడిగింది. అవును, అదే నీ రక్తము నిత్యము మమ్మలను అపరాధ భావం కలిగినప్పుడల్లా, మనసాక్షికి కల్మషం తోచినప్పుడల్లా, తిరిగి నీ పాదములను ఆశ్రయించినప్పుడు మమ్మల్ని శుద్ధీకరిస్తుంది. అదే వల్ల మా మధ్య ఉంచారు. నీతో సమాధానం పట్టాకి, మనుషులతో కుటుంబంలో సమాధానం కలిగి ఉంటాకి ఈ బల్ల మా మధ్య ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ యోగ్యమైన పాలు మాకు అనుగ్రహించమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైతే క్రీస్తు యొక్క శరీరం గుర్తుగా రొట్టెలో పాలు పొందినారో అట్టి వారు యేసు రక్తానికి సాదృశ్యమైన పాత్రలో కూడా పాలు పొందడానికి వీలుగా మీకు కూడా హస్తం పైకెత్తి చూపించండి. ఇంకెవరైనా ఎక్కడైనా దయతో అందకపోతే మీ చేయెత్తి చూపించండి. ఏకీవించండి, సంఘంతో ఏకీవించండి. కొన్ని నిమిషాలు ఓపికగా ఉండాలి, బయట ఎక్కడ ఎవరు ఉండొద్దు. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సార్వత్రిక సంఘములో మమ్మలను ఒకరిగా ఐక్యం చేసినందుకు వందనాలు. ఈ బల్ల నీ శిలువ త్యాగము దేవా, మమ్మలను ప్రభువా ఒంటరిగా లేమని, సార్వత్రిక సంఘములో అంగాల అని ప్రభువా జ్ఞాపకం చేస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. నేటి దినములో నీ మందిరానికి వచ్చి దేవా, ఎవరు పాలు భాగస్థులుగా ఉన్నారో బలలో వారిని బట్టి వందనాలు. దేవా, మిగిల్చమండ రొట్టె రసము ఎవరు అవిధేయులుగా ఉన్నారో ఈరోజు వారు నీ మందిరంలో లేరు. దేవా, కీడు నుంచి వారిని తప్పించండి, నష్టం తిరిగి భర్తీ చేయండి. అవిధేయత వారికి ఎంతో కీడు అని తెలుసుకోవటానికి సహాయం చేయండి. మిగిల్చబడిన రొట్టె రసము దేవా, నశించిపోయే వారిని జ్ఞాపకం చేస్తుంది. మా కుటుంబాల్లో ఉన్నారు, ఇంకా మా ఇరుగు పొరుగు వారు ఉన్నారు, మందిరంలో కూడా ఉన్నారు. అలాంటి వారు ఇంకను నీ పరిశుద్ధమైన ఈ యొక్క బలలో, ఈ శరీరానికి గుర్తుగా రొట్టెలోను రక్తాన్ని సాదృశ్యమైన పాత్రలోను రసంలోను పాలు పొందలేని బలహీనులు, ఇంకను తమను తాము అప్పగించుకోలేని వాళ్ళు మందిరంలో ఉన్నారు. అట్టి వారి విషయంలో దేవా చింతిస్తున్నాం, వారి కొరకు చేతులెత్తి మొరపెడుతున్నాం. దయతో కార్యం చేయండి. రేపు మాది కాదు, రేపు మాది కాదు, నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం. అవును, ఓటి కుండగా ఉంటే అది నిరర్ధకం అవుతుంది, పనికి మాలినదిగా ఉంటుంది, అది త్రోసివేయబడుతుంది. నిన్ను ఎరగని వారు, నీకు చోటు ఇవ్వని వారు దేవా, నీ ప్రేమ కార్యాన్ని, సిలువ కార్యాన్ని ఇంకను అంగీకరించిన వారు, విశ్వసించిన యందు ప్రతి ఒక్కరూ కూడా ఓటి కుండను పోలి ఉన్నారు. వారికి మరొక తరుణం ఇచ్చావు, నేటి దినాన్ని ఇచ్చినావు.
నేడే రక్షణ ఇదే మిక్కిలి అనుకూల సమయం చెప్పబడిన లేఖనం ప్రకారం నీ అందు విశ్వసించి మేలు పొందుట్లో నీ ఆత్మచేత నింపబడిన ఆ యొక్క ప్రవక్తల యొక్క శిష్యుని యొక్క భార్య ఎలాగున ఆ యొక్క కొండలు నూనె నింపబడిందో వారి బ్రతుకులు కూడా నీతో నింపబట్టకు సహాయం కోరుకుంటూ దేవా ఈ సమయంలో సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధులు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మా ప్రభువ, వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటున్నాం, బలహీనులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేకమైన పోరాటాలు ఆర్థికమైనవి కావచ్చు, లేక శరీర సంబంధమైనవి, అనారోగ్య సమస్యలు, ఇట్లాంటి ఎన్నోకమైనవి వాటి గుండా ఎవరెవరు సమస్యలు గుండా వెళుతున్నారు ఆ పోరాటాలన్నింటిలో వారికి జయం గ్రహించమని ప్రార్థిస్తున్నాం. విద్యార్థులు ఉన్నారు దేవా, ఇంటర్మీడియట్లో జయం ఇచ్చినందుకు వందనాలు. 10th క్లాస్ రిజల్ట్ రేపు రానే ఉందని విన్నాం. మాకు తెలిసిన పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు దేవా, వారి పక్షాన్ని చేతులెత్తుతున్నాం. ఆయా స్థలాల్లో మందిరాన్ని చేలి ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఉన్నారు, అలాగే ఇంకా చదువుల్లో ఉన్నవారు ఉన్నారు ఆయా స్థలాలు, వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేటి దినములో కొందరు విశ్వాసులు సెలవుల సందర్భంగా వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి నేటి దినంలో నీ మందిరంలో లేరు, నీ సన్నిధిని అనుభవించలేదు. ఏ స్థలంలో ఉన్నప్పటికీ అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరిచిన ప్రార్థన కలిగి ఉన్న అదే స్థలానికి వెళ్ళి వాళ్ళు ఆత్మీయంగా మేలు పొందడానికి సహాయం చేయండి దేవా. ఈ బల నశించిపోయేవారిని జ్ఞాపకం చేస్తుండగా మా పట్టణంలో ఉన్నవారు అనేకులతో మీరు మాట్లాడండి. నీ చిత్తమైతే ఈరోజు మేము నరసింహపురం అనే ప్రాంతానికి వెళ్ళాలి. ఎండవేడి నుంచి తప్పించండి, మరి ముఖ్యంగా దుష్టుడి నుంచి తప్పించండి. వాడికి సమయం కొంచెమని ఎరిగి గర్జించి సింహం వల్ల తిరుగులాడుచున్నాడు. వాడిని నీ నామను బంధిస్తూ నీకు మహిమను ఆపాదించుకుంటూ ఇంతవరకు తోడైనందుకు చెల్లించుకోండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.